తెలంగాణ రాజకీయంలో ఉత్కంఠ పరిణామాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క అలాగే కొండా సురేఖ కూడా రాఖీకైతే కట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సీఎం ఇంటికి వెళ్లి మంత్రి కొండా సురేఖ అయితే భేటీ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ అనాలిసిస్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ కిరణ్, మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజులుగా ఒక ఇష్యూస్ కొండా సురేఖ వివాదం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఒక కొండా సురేఖ తీసుకున్న ఒక నిర్ణయం ఉత్కంఠ పరిణామాలకు తావిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి వివాదాలు అలాగే పరిణామాలకు చెక్ పెట్టేందుకు కూడా మొత్తం క్లియర్ అయిపోయింది అనుకోవాలా. ఈ రాఖీ పండుగ నేపథ్యంలో రాఖీ కట్టినందుకు ఎలా చూడాలంటారు కిరణ్? సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ రాఖీ కట్టిన విధానాన్ని బట్టి అప్డేట్స్ ఏంటి? ఎస్ కిరణ్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం ఇంటికి కొండా సురేఖ వెళ్లడం జరిగింది. అపాయింట్మెంట్ కోరడం ముందుగా, తర్వాత కూడా ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వెయిట్ చేసి కాసేపు వెయిట్ అయితే చేపించారు. వెయిట్ చేయించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయితే అవ్వడం జరిగింది. ఇక కొండా సురేఖ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా చాలా ఇష్యూస్ అయితే నడిచినాయి. కొండా సురేఖ వివాదాలకు కెరాఫ్ అడ్రస్ గా కూడా కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన పరిస్థితి కనిపించింది. ఎస్, ఇవి విషయానికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ కిరణ్. బ్రాహ్మణి అక్కా తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ల అనుబంధానికి మమకారానికి ప్రతీక రాఖీ అంటారు. రాఖీ పండుగ సందర్భంగా ఇటు కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం ఇప్పుడు పొలిటికల్ గా కొంత హాట్ టాపిక్ గా మారింది. మొన్నటిదాకా మనం చూసుకోవచ్చు, రాజకీయంగా వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, పొరపచ్చాలు ఇవన్నీ పక్కన పెట్టి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి సురేఖ వెళ్లడం, రేవంత్ రెడ్డి ప్రేమతో ఆమెను ఆహ్వానించడం, ఆప్యాయంగా పలకరించడం, దగ్గరికి తీసుకోవడం, రాఖీ కట్టించుకోవడం, స్వీట్ తినిపించడం వంటి పరిణామాలు ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా చూసుకోవచ్చు, కొండా సురేఖ వ్యవహారం పొలిటికల్ సర్కిల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఆ వ్యవహారం అధిష్టాన దృష్టికి వెళ్ళింది. అధిష్టానం కూడా చర్యలకు ఆదేశించింది. ఆ చర్యలో ప్రస్తుతం అయితే ఆమెపై చర్యల విషయంలో సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుండగానే ఆమె కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం పొలిటికల్ గా ఒకంత చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఈ పరిణామం చూసుకున్నట్లయితే వీరిద్దరి మధ్య విభేదాలు తొలగాయనేటువంటి ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది. అంటే అక్కడ సీన్ చూస్తుంటే ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళడం, ఆయన రేవంత్ రెడ్డితో పాటు ఆయన ఫ్యామిలీ ఆమెను సాధారణంగా అంటే ఆప్యాయంగా పలకరించడం వంటి పరిణామాలు చాలా ఆసక్తికరమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. అయితే కొండా సురేఖతో పాటు మంత్రి సీతక్క, మహిళా నాయకురాలంతా కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి అందరినీ ఆహ్వానించారు. అందులో భాగంగానే కొండా సురేఖను ఆహ్వానించారనేటువంటి మరో ప్రచారం కూడా సాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే కానీ అక్కడ వారి వర్గం ప్రచారం చేస్తుంది ఏంటంటే కొండా సురేఖకు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు తొలగాయి, ఆమెపై ఇక ఎటువంటి చర్యలు లేవు, కేవలం ఆమె కూతురు వ్యక్తిగత కామెంట్స్ తప్ప ఇక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు అనేటువంటి ఒక ప్రచారం కూడా సాగుతుంది. అందుకని ఆమెను సోదరిగా భావించారు, ఆప్యాయంగా పలకరించారనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఆమెపై ఎటువంటి చర్యలు ఉండవు, ఇక నుంచి విభేదాలు ఏమి ఉండవు, విభేదాలన్నీ తొలుగా అయినటువంటి ఒక ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.